కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదివితే, పౌలు మహాశయుడు కొరింథీ సంఘానికి చాలా శ్రేష్టమైన విషయాలు రాస్తూ ఈ విషయాన్ని కూడా ప్రస్తావించాడు. 6:16 నుంచి చదవండి ఒకసారి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అందును బట్టే దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. ఆమేన్. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుడు మనలో నివసించి మన ద్వారా ఏం చేస్తాడట? ఆయన సంచరిస్తాడట. గాడ్ లివ్స్ విత్ ఇన్ us and would like to move with us. ఆయన మనతో సంచరిస్తాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ నీతో సంచరించేవాడు. కొన్నిసార్లు నువ్వు అనుకున్నావేమో, ఎవ్వరూ నా దగ్గర లేరండి, నేను ఒంటరి వాడినండి, మా పక్షాన మాట్లాడేవాళ్ళు ఎవరు లేరండి, మా పక్షాన వాదించేవాళ్ళు ఎవరు లేరండి, మా పక్షాన కనీసం మాట సహాయం కూడా ఇచ్చేవాళ్ళు ఎవరు కనబట్టలేదని అనుకుంటున్నావా? Listen to me carefully, dear friend. God lives within you and he would like to move with you. ఆయన నీతో కలిసి ఏం చేస్తారట? ఆయన సంచరిస్తారు. You can claim God's presence everywhere you go. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ దేవుని సన్నిధిని నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన నీతో పాటు ఏం చేస్తున్నాడు? ఆయన అలా అని చెప్పి సినిమా హాల్కి వస్తాడని చెప్పట్లేదు నేను. కొంతమంది సినిమా హాల్కి వెళ్ళేటప్పుడు, ప్రభువా బయటికి వెళ్తున్నాను సహాయం చేయండి. ఏం సహాయం చేస్తాడు ఆయన? సినిమా హాల్కి వెళ్తున్నానని చెప్పే ఆ పని లేక బయటికి వెళ్తున్నారట. అలాంటి వ్యర్థమైన స్థలాలకు దేవుడు వస్తాడని నేను చెప్పట్లేదు. నువ్వు సంచరించే ప్రతి మంచి స్థలంలో దేవుని సన్నిధిని నువ్వేం చేయొచ్చు? క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆయన సన్నిధిని నువ్వు క్లెయిమ్ చేయొచ్చు. ప్రభు నీ జీవితంలో మేలు చేస్తాను. ఐ ఫీల్ దట్ ఇన్ మై హార్ట్. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి నాతో ఉందని నమ్ముతాను. నేను ఒక్కడిని కాదు, నేను ఒంటరి వాడిని కాదని ప్రగాఢంగా విశ్వసిస్తాను. నా ప్రయాణాల్లో కానీ, నా పరిస్థితుల్లో కానీ, కొన్నిసార్లు నా స్కెడ్యూల్ చూసి ఒక ఆయన అన్నాడు, హెలికాప్టర్ ఉండాలని వెస్లీ గారు మీకు ఇవన్నీ కంప్లీట్ చేయాలంటే అన్నాడు. ఏం పర్లేదు, దేవుడు ఒక కార్ ఇచ్చాడు, దాంతో తిరిగేస్తాను పర్లేదని. ఒకరోజు నెల్లూరులో ఉంటా, మరుసటి రోజు వరంగల్, ఆ మరుసటి రోజు వైజాగ్, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఒంగోలు, ఇలా తిరుగుతూ ఉంటే ప్రయాణాలు అంత ఈజీ కాదనిపించేది. కానీ దేవుని యొక్క కృప, ఆయన సహకారం. మా కళ్ళ ముందు ఎన్నో యాక్సిడెంట్లు అయిపోతుండేవి. మా కారు వెళ్తూ ఉండగా మా కళ్ళ ముందు ఎన్నో యాక్సిడెంట్లు, అంబులెన్స్లు వచ్చి లిఫ్ట్ చేస్తుండే డెడ్ బాడీస్ అన్నీ కూడా. అవి చూసిన తర్వాత ఒక నిమిషం అక్కడ ఉండడం, మరలా కారు వెళ్తున్నప్పుడు, ప్రభువా మమ్మల్ని ప్రొటెక్ట్ చేసిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతలని దేవునికి కృతజ్ఞతలు చెప్పి థ్యాంక్స్ చెప్పి మరలా ప్రయాణాలు ప్రారంభించినాం. దేవుని సహాయాలు ఎంత గొప్పవో కొన్నిసార్లు. 2008లో ఒక కారు కొనుక్కున్నప్పుడు తాడేపల్లిగూడెం వెళ్ళాం మీటింగ్స్కి. వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు ఓ బ్రదర్ డ్రైవ్ చేస్తానన్నాడు. అప్పటిదాకా నేను డ్రైవ్ చేస్తూ ఉన్నాను. బ్రదర్ నాకు ఇవ్వండి బ్రదర్, నన్ను తీసుకొచ్చారు కదండి, ఇవ్వకపోతే ఎలాగండి అనేసరికి డ్రైవింగ్ ఇచ్చాను. కొత్త కార్ అండి, 20 రోజులు అయింది కొని, హై స్పీడ్ కార్ అది. ఆ కార్ తీసుకున్నాడు. మరి తనకు వచ్చో రాదో నాకైతే తెలియదు, ఒక్కసారి కారు తీసుకుని హెలికాప్టర్ స్పీడ్ పెట్టేశాడు దానిలో. నేను అంటానే ఉన్నాను, బ్రేక్ ఏ బ్రదర్ అంటే బ్రేక్ ఎక్కడ ఉందో తెలియట్లేదు, బ్రేక్ ఎక్కడ ఉంటుంది అన్నాడు. అబ్బో అయిపోయింది, ఈ రోజుతో ఇక నా జీవితంలో చివరి దశకు వచ్చేసాను అనుకున్నాను. అలా తీసుకెళ్ళి సర్రమని రోడ్డు ప్రక్కన దింపేశాడు. నిజంగా చెబుతున్నాను పిల్లరా, ఒక చెట్టు కనుక మేము వెళ్ళిన ఆ మార్గంలో ఒక చెట్టు ఉంటే ఆ రోజు నేను చచ్చిపోయేవాడిని, ఇద్దరం చనిపోయేవాళ్ళు. అంత స్పీడ్లో వెళ్ళేసరికి రోడ్డు దింపేసి బురదలో ఇరుక్కుపోయింది కారు. ఏంటి బ్రదర్ ఎలా చేశారు? బయట తీసేస్తాను ఉండండి అన్నాడు. ఇంకేం మాట్లాడతాం ఆ టైంలో. మెల్లగా కారు దిగి బురదలోంచి బైక్ వచ్చాం. రోడ్డు ప్రక్కన బురదలో ఉండిపోయింది కారు. ఎవరు వస్తారు ఆ టైంలో? 1:30 రాత్రి వేళ, 1:30 అయింది. ఎవరు వస్తారండి? ఫోన్లు చేస్తా ఉన్నా. ఇంటికి ఫోన్ చేశాను. అప్పటికి ఇంకా నాకు పెళ్ళి అవ్వలేదు. మా షకీనా గ్లోరియాకి ఫోన్ చేశాను. నాకు ఇలా జరిగింది, నేను ప్రార్థన చేస్తాను కంగారు పడు. మా పేరెంట్స్ ఇద్దరు పడుకుని ఉంటారు, వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. దేవుని మహాకరుణ దెబ్బలేం తగలలేదు, కానీ కారు ఏమైనా డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా. ప్రార్థన చేశాను, ప్రభువా సహాయం చేయను, ఇప్పుడు దీన్ని బయట తీయాలంటే ఎలా, ఎవరు వస్తారు? మళ్ళీ నెక్స్ట్ సండే అనమాట, అది సాటర్డే నైట్, అది ఆ మార్నింగ్ సండే నేను రావాలి దేవుని ముందరానికి వచ్చి వాక్యం చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో ఉదయం 8 గంటలకల్లా నేను రాజమండ్రి చేరుకోవాలి. ప్రార్థన చేశా. ఒక ఆయన బజాజ్ చేతక్కేసుకుని వస్తున్నాడు, డొక్కు బండి, స్లోగా వస్తున్నాడు. ఆయన వచ్చి మమ్మల్ని చూశాడు. ఏంటండి అన్నాడు. ఇవ పరిస్థితి,
మీరేం కంగారు పడకండి సార్, నేనున్నాను మీకు అన్నాడు. ఆయన ఎవరో తెలీదు, నేనున్నానండి. బండి స్టాండ్ వేసాడు, పక్కన ఎవరికో ఫోన్ చేశారు, రే కారు పడిపోయిందా రోడ్డు ప్రక్కన, రండిరా త్వరగా అన్నాడు. 4 యవనస్తులు వచ్చారు. వచ్చేటప్పుడు వాళ్ళు ఒక ట్రాక్టర్ పట్టుకొచ్చారు, తాడులు పట్టుకొచ్చారు పెద్ద పెద్దవి. ఇవన్నీ తీసుకొచ్చి మెల్లగా కారు కట్టి ఆ ట్రాక్టర్తో కారును బయటికి లాగారు. నాకు చాలా ఆనందం అనిపించింది, చాలా ఆశ్చర్యం కూడా అనిపించింది. 1:30 సమయంలో ఈయన ఎవరో కూడా నాకు తెలియదు, వచ్చి ఇంత సహాయం చేస్తానంటే, వచ్చి ఇంత హెల్ప్ చేస్తున్నాడా. అంతా అయిన తర్వాత వెళ్ళి అడిగాను, ఏమన్నా ఇమ్మంటారంటే నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి తీసుకుంటారంటే, వద్దండి అయ్యా, డబ్బులు ఎందుకండి, మీరు కష్టంలో ఉన్నారు, ఆదరించాను, అదే నాకు ఆనందం అని చెప్పి బండేసి వెళ్ళిపోయాడు అతను. అప్పుడు అనిపించింది, వాట్ ఏ హార్ట్. అతను ఎవరో నాకు తెలియదు, పేరు తెలియదు, కానీ ఇంత కైండ్ హార్ట్. ఒకళ్ళు కష్టంలో ఉన్నారు, ఇబ్బందులో ఉన్నారని, నేను ఎవరో కూడా అతనికి తెలియదు, కానీ ఇంత మేలు చేశాడు. అంతకుముందు కూడా చాలా మేలు చేసేవాడిని అందరికీ, కానీ ఆ తర్వాత ఇంకా ఎక్కువగా నిర్ణయం తీసుకున్న, నేను కూడా అలాగే ఉండాలా, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలి, ఇబ్బందుల్లో కన్నీటిలో ఉన్నవారిని ఎంతో కొంత, అంతా చేయలేకపోవచ్చు, కొంతైనా సహకరించగలిగితే గొప్ప ఆశీర్వాదం. ఇలా ఎన్నో అనుభవాలు దేవుడు ప్రియులారా నా జీవితంలో నేర్పిస్తూ, కాపాడుతూ, భద్రపరుస్తూ ఈరోజు ఈ విధంగా సజీవుడిగా మీ ముందు ఉన్నానంటే, ఇన్ని లక్షల మైళ్ళు, బహుశా నేను తిరిగిన ప్రయాణాల మైళ్ళని లెక్కెడితే 10-15 లక్షల మైళ్ళు దాటేసి ఉంటాయేమో ప్రయాణాలు. కానీ దేవుని మహాకృపను బట్టి ఇంకా సజీవుడిగా ఉన్నానంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. జీవం గల దేవుడు మీలో ఉంటాడు, మీతో ఏం చేస్తాడు, ఆయన సంచరిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యూ కెన్ క్లెయిమ్ గాడ్స్ ప్రెసెన్స్. నువ్వు నడిచే మార్గములలో, నీ ప్రయాణములలో దేవుడు నీతో ఉంటాడనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఆయన నీతో సంచరిస్తాడట. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.